హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇరుముడి సినిమాను ఫ్యామిలీతో కలిసి చూసి రావడం జరిగింది. రవితేజ గారు ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా మన రవితేజ గారికి ఇది కమ్‌బ్యాక్ మూవీ అని చెప్పాలి. ఈ సినిమా స్టోరీ ప్లాట్ వచ్చేసి ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్. ఫాదర్‌గా రవితేజ గారు, డాటర్‌గా నక్షత్ర గారు, బేబీ నక్షత్ర చాలా చాలా అంటే చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమా మనకు ఒక సినిమాగానే కాకుండా ఒక మంచి సందేశాన్ని కూడా అందించింది. అదేమిటంటే కూతుళ్ళని ధైర్యంగా పెంచాలి అనే సందేశాన్ని. ఈ సమాజంలో ఇప్పటి తల్లిదండ్రులు చాలా భయంతో తమ కూతుళ్ళని పెంచుతున్నారు. అలా కాకుండా వాళ్ళు ఏ విషయాన్నైనా ఎదుర్కొనే విధంగా, ఏ విషయాన్నైనా తల్లిదండ్రులకు చెప్పుకునే విధంగా ఉండాలి అని మనకు ఈ సినిమా ద్వారా మంచి సందేశాన్ని అందించారు. రవితేజ గారి కూతురుగా నక్షత్ర చాలా అద్భుతంగా నటించింది. రవితేజ గారి భార్యగా ప్రియా భవన్ శంకర్ గారు కూడా కథకు చాలా మంచి చాయిస్ అండి. చాలా బాగా నటించారు. గురుస్వామిగా సాయి కుమార్ గారు కూడా బాగా నటించారు. అయ్యప్ప స్వామి పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. థియేటర్లో వింటుంటే ఇంకా ఇంకా వినాలి అనిపించే విధంగా ఉన్నాయి. రవితేజ గారు డాటర్ సెంటిమెంట్తో ఈ సినిమాలో ఏడిపించేశారు అని చెప్పాలి. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అండ్ బాండింగ్ చాలా అద్భుతంగా వచ్చింది. నక్షత్ర గారు మరియు రవితేజ గారు, అలాగే రవితేజ గారి భార్య పాత్రలు పోషించిన ప్రియా భవాని శంకర్ గారు చాలా అందంగా ఉంది ఈ కుటుంబం. చూస్తుంటే మనం ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతాం. కూతురి కోసం ఏదైనా చేసే తండ్రి, అలాగే ప్రతి అమ్మాయిలోనూ తన కూతుర్ని చూసుకునే వీక్నెస్ ఉన్న హీరో. ఇదే ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ ప్లాట్. రవితేజ గారి కూతురిగా నక్షత్ర గారు అండ్ రవితేజ గారు చాలా అంటే చాలా బాగా అద్భుతంగా నటించారు. ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. రవితేజ గారు డాటర్ సెంటిమెంట్ తో ఏడిపించేశారు. ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ ఈ సినిమాలో చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. రవితేజ గారు మరియు నక్షత్ర గారు చాలా అద్భుతంగా నటించారు. వాళ్ళిద్దరే ఈ సినిమాకు మెయిన్ బలం. వాళ్ళ ఇద్దరి సన్నివేశాలు చూస్తున్నంతసేపు మనకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఈ సినిమా స్టోరీ నరేషన్ కూడా మనం అనుకున్న విధంగా కాకుండా స్టోరీ ఇంకో విధంగా సాగుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఈ సినిమాని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఈ సినిమాని డైరెక్టర్ శివ నిర్వహణ గారు చాలా అద్భుతంగా తీశారు. సినిమా విడుదలైన అన్ని చోట్ల యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని ప్రతి ఒక్క రివ్యూవర్స్ నుంచి కూడా టాప్ 5 రేటింగ్స్ తో దూసుకెళ్ళిపోతుంది. ఇప్పటికే ఎవరైనా సినిమాని చూసి ఉంటే ఈ సినిమా మీకు నచ్చిందా లేదా అనే విషయాన్ని కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే మీ వీలుని బట్టి ఖచ్చితంగా థియేటర్లో చూడండి. కుదరకపోతే ఓటీటీలోకి వచ్చాక ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు. మాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ పార్ట్. ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులకి కన్నీళ్లు రావడం ఖాయం. ఇంత మంచి సినిమాని, అలాగే సందేశాన్ని మనకు అందించిన హీరో రవితేజ గారికి, డైరెక్టర్ శివ నిర్వాణ గారికి, అలాగే నిర్మాతలు నవీన్ ఎర్నేన్ గారికి అండ్ రవిశంకర్ గారికి అభినందనలు. ఈ సినిమా మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.